Subject is milk processing and milk products. Topic is filtration and cream separation. In this topic, we will discuss about milk filtration and clarification, cream separation methods, cream separator, paths and arrangements of paths, factors affecting the efficiency of cream separator, milk standardization for fat, and SNF procedure. Now, the milk filtration. Here, what is milk filtration? How many types of filters are there? And what is the use of the filtration? We will see now. Objective: to improve the aesthetic quality of a milk by removing visible foreign matter which is unsightly and may therefore least cause consumer complaints. Here, objective: మిల్క్ ఫిల్టరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పాల యొక్క అస్థెటిక్ క్వాలిటీ అంటే అపియరెన్స్, పాల యొక్క అపియరెన్స్ బాగా ఉండడానికి మనం ఫిల్టరేషన్ అనేది చేస్తాము. ఫిల్టరేషన్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఫారెన్ మెటీరియల్, పాలకు సంబంధం లేనటువంటి పదార్థాలు దానిలో పడినప్పుడు వాటిని తీసివేసే పద్ధతినే మనం ఫిల్టరేషన్ అంటాము. అలా చేయడం వలన కన్జ్యూమర్ నుంచి కంప్లైంట్స్ అనేవి ఉండవు. అలాగే మిల్క్ యొక్క క్వాలిటీ అనేది బాగుంటుంది. ఫిల్టరేషన్ అనేది ఈజీగా చెప్పుకోవాలంటే ఇంట్లో పాలు పితికిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చూసినట్లయితే వాళ్ళు పాలు వడగొట్టిన తర్వాతనే కన్జ్యూమర్స్ కి సప్లై చేస్తారు. దాన్నే మిల్క్ ఫిల్టరేషన్ అంటాము. హియర్ ప్రిన్సిపల్: filtration removes suspected foreign particles by straining process. Here we have seen the straining process. Straining process అంటే వడగొట్టుకునే పద్ధతి ద్వారా మనం పాలని వడగొట్టుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి చెత్త చెదారం అనేది వెళ్ళిపోతుంది. దానినే మనం ఫారెన్ పార్టికల్స్ అని అంటాము. Simply we can remove the foreign particles which are present in the milk by a method filtration, by a process called as a straining process. Now, types of filters. Two types: those that operated with cold milk and those that operating with the warm milk, most widely used worldwide. Here we have seen two types of filters. One is cold milk operated and the another is warm milk operated. మనకి ఇక్కడ రెండు రకాలైనటువంటి ఫిల్టర్స్ ఉన్నాయి. ఒకటి చల్లటి పాలతోని ఆపరేట్ చేసుకునేటటువంటి ఫిల్టర్, మరి ఇంకొకటి వార్మ్ మిల్క్ అంటే గోరువెచ్చని పాలతోని ఆపరేట్ చేసుకునేటటువంటి ఫిల్టర్. ఈ వార్మ్ మిల్క్ ఆపరేటెడ్ ఫిల్టర్ అనేది వరల్డ్ వైడ్ గా యూస్ చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో యూస్ చేస్తున్నారు. Filters and paths. Here we can see the filters and its paths. Now we will see milk clarification. In this topic, we will discuss about the difference between the milk clarification and the filtration and what is the use of the clarification. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిల్టరేషన్ కి క్లారిఫికేషన్ కి ఎలాంటి తేడాలు ఉన్నాయో చూసుకుందాం. అలాగే క్లారిఫికేషన్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాము. A high speed centrifuge known as a clarifier is used to remove the insoluble soluble solids from a liquid by a centrifuge means it is just like a filtration process by using a centrifugal force instead of a filters. This is called as a clarification. Just like filters, two types of clarifiers are available, that is those working with warm milk and those working with cold milk. Clarification removes sediment much more efficiently than filtration. Clarifier removes still finer particles that escape filters. The average composition of clarifier slime is water 6.3%, total solids 32.7%, fat 1.1%, protein 25.9%, ash 3.6%, and lactose 2.1%.
ఇక్కడ హై స్పీడ్ సెంట్రిఫ్యూగ్ ని మనం క్లారిఫైయర్ అంటాము. అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోని యూజ్ చేసే ఒక ఎక్విప్మెంట్ ని మనం క్లారిఫైయర్ అంటాము. అది హై స్పీడ్ గా వర్క్ చేస్తేనే దాన్ని క్లారిఫైయర్ అంటాము. ఇందులో సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ ని కూడా తీసివేయగలుగుతాము. అంటే పాలకు సంబంధం లేనటువంటి పదార్థాలు పాలల్లో విలీనమైనప్పుడు లేదా పాలల్లో తేలినప్పుడు వాటిని ఈజీగా తీసివేసుకోగలుగుతాము. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫిల్టరేషన్ పద్ధతే. కానీ ఇక్కడ మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాము. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అపకేంద్ర శక్తి. అపకేంద్ర శక్తి ద్వారా మనం పాలని వడగొట్టుకుంటున్నాము. దాన్నే క్లారిఫైయర్ అంటాము, క్లారిఫికేషన్ అంటాము. ఎలాగైతే ఫిల్టర్స్ లో కూడా 2 రకాలైనటువంటి ఫిల్టర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా 2 రకాలైనటువంటి ఫిల్టర్స్ ఉన్నాయి. అందులో వామ్ మిల్క్ ఆపరేటెడ్, కోల్డ్ మిల్క్ ఆపరేటెడ్. ఇక్కడ కూడా వామ్ మిల్క్ ఆపరేటెడ్, కోల్డ్ మిల్క్ ఆపరేటెడ్ క్లారిఫైయర్స్. క్లారిఫికేషన్ పద్ధతి ద్వారా మనము సెడిమెంట్ ఏదైతే పాలల్లో సెడిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా తీసివేసుకోగలుగుతాము. ఫిల్టరేషన్ పద్ధతి ద్వారా ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయో ఫిల్టరేషన్ పద్ధతి నుంచి రాలేవో వాటిని మనం సులభంగా క్లారిఫికేషన్ పద్ధతి ద్వారా తీసివేసుకోగలుగుతాము. మనం ఇక్కడ చూసినట్లయితే స్లైమ్ అని ఉంది. వాట్ ఈజ్ స్లైమ్? స్లైమ్ అంటే మనం క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు ఒక 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ వస్తాయి. ఒకటి మన మిల్క్, ఇంకొకటి క్లారిఫికేషన్ చేసుకున్నటువంటి పదార్థాలు. అంటే పాలకు సంబంధం లేనటువంటి పదార్థాలు, దానితో పాటు పాలల్లో విలీనమైనటువంటి పదార్థాలు. అలా క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు పాలకు సంబంధం ఉన్నటువంటి పదార్థాలు కూడా కొంత శాతం వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయిన పదార్థాల యొక్క పర్సెంటేజే ఇక్కడ మనం చూసాము. ఇక్కడ మనం క్లారిఫైయర్ చూద్దాము. హియర్ we can see the clarifier and we will see the detailed explanation of the clarifier. Here we have feed inlet, stationary discharge cover, liquid out, rotating bowl, solid out, drive shaft, stationary casing, disc. ఇక్కడ చూసినట్లయితే రేషనరీ కేసింగ్, డ్రైవ్ షాఫ్ట్, రొటేటింగ్ బౌల్, డిస్క్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. డిస్క్ ని, రొటేటింగ్ బౌల్ ని సపోర్ట్ చేసేదే రేషనరీ కేసింగ్ అండ్ డ్రైవ్ షాఫ్ట్. డిస్క్ ని మరియు రొటేటింగ్ బౌల్ ని సరిగ్గా పనిచేయడానికి లేదా సరిగ్గా తిరగడానికి రొటేటింగ్ కేసింగ్ మరియు డ్రైవ్ షాఫ్ట్ అనేవి ఉపయోగపడతాయి, ఎక్కువగా సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఫీడ్ ఇన్లెట్ అని ఉంది. ఫీడ్ ఇన్లెట్ అంటే ఏంటి? ద ఫీడ్ విచ్ యూ గివ్ మీన్స్ ద మిల్క్ విచ్ యూ గివ్. మిల్క్ అనేవి ఇక్కడ పోసినప్పుడు డిస్క్ లో, రొటేటింగ్ బౌల్ లో రొటేట్ అవుతాయి అన్నమాట. ఎలాగైతే మనం చేతిలో బొంగరాన్ని పట్టుకొని తిప్పితే ఎలా తిరుగుతుందో ఆ డిస్క్ కూడా అలాగే తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు, అలా జరిగినప్పుడు దాని యొక్క క్లారిఫికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అప్పుడు సాలిడ్ అవుట్ అని వస్తుంది, లిక్విడ్ అవుట్ అని వస్తుంది. మనం విన్నాం కదా స్లైమ్ అనేసి, ఆ స్లైమే సాలిడ్ అవుట్. అండ్ లిక్విడ్ అవుట్, మిల్క్ ని బయటకు వచ్చే లైన్ నే మనం లిక్విడ్ అవుట్ అంటాము. హియర్ the clarifier may be located in one of the following places in the processing line. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రాసెసింగ్ లైన్ అని ఉంది. వాట్ ఈస్ ప్రాసెసింగ్ లైన్? ప్రాసెసింగ్ లైన్ అంటే మనం మిల్క్ ఎక్కడి నుంచి అయితే రిసీవ్ చేసుకుంటాము అంటే రిసెప్షన్ ప్లేస్. మిల్క్ ని రిసెప్షన్ చేసుకున్నప్పటి నుండి దాన్ని ప్యాక్ అయ్యేంత వరకు, పాస్చరైజేషన్ జరిగి ప్యాక్ అయ్యేంత వరకు ప్లేస్ ని మనము ప్రాసెసింగ్ లైన్ అంటాము. ఈ ప్రాసెసింగ్ లైన్ లో ఎక్కడెక్కడ క్లారిఫైర్స్ పెడతారు, అలాగే ఎలాంటి క్లారిఫైర్స్ అనేవి పెడతారు మనం చూద్దాం. లొకేషన్ అండ్ టైప్ ఆఫ్ క్లారిఫికేషన్. బిట్వీన్ రిసెప్షన్ అండ్ స్టోరేజ్ ట్యాంక్ కోల్డ్ ఆపరేటెడ్ క్లారిఫైర్. అంటే రిసెప్షన్ కి మధ్యలో, స్టోరేజ్ ట్యాంక్ కి మధ్యలో కోల్డ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ అనేది పెడతాము. ఎందుకు? రిసెప్షన్ జరిగేటప్పుడు పాలు అనేవి
5 డిగ్రీ సెల్సియసా లేదంటే బిలో 5 డిగ్రీ సెల్సియసా ఉంటాయి. సో మనం 5 కోల్డ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ నే యూజ్ చేయాలి. బిట్వీన్ స్టోరేజ్ ట్యాంక్ అండ్ పాస్చరైజర్ కోల్డ్ ఆపరేటెడ్ క్లారిఫైర్. హియర్ స్టోరేజ్ ట్యాంక్ కి మరియు పాస్చరైజర్ కి మధ్యలో కోల్డ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ ని పెట్టారు. ఎందుకు? స్టోరేజ్ ట్యాంక్ లో కూడా 5 డిగ్రీ సెల్సియస్ మిల్క్ ఆర్ బిలో 5 డిగ్రీ సెల్సియస్ మిల్క్ ఉంటాయి కాబట్టి మనం కోల్డ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ నే యూజ్ చేయాలి. బిట్వీన్ ప్రీ హీటర్ అండ్ పాస్చరైజర్ వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్. ఇక్కడ చూసినట్లయితే ప్రీ హీటర్ కి మరియు పాస్చరైజర్ కి మధ్యలో వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ అనేది పెడుతున్నారు. అంటే ఆల్రెడీ మిల్క్ అనేవి ప్రీ హీటింగ్ అయ్యాయి, అంటే కొద్ది శాతం పాలు అనేవి వేడిగా అయ్యాయి. అంటే ఎలాంటి ఏ రకమైనటువంటి క్లారిఫైర్ పెట్టాలి? వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్. బిట్వీన్ రీజనరేషన్ అండ్ హీటింగ్ సెక్షన్ ఆఫ్ HTST వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్. ఇక్కడ చూసినట్లయితే రీజనరేషన్ సెక్షన్ నుంచి HTST హీటింగ్ ఆఫ్ HTST కి మధ్యలో వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ పెట్టారు. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రీ హీటింగ్ జరిగిన తర్వాతనే రీజనరేషన్ సెక్షన్ కి వస్తుంది. అలాగే రీజనరేషన్ సెక్షన్ లో మిల్క్ అనేవి హీట్ గా ఉంటాయి కాబట్టి మనం వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ నే పెట్టుకుంటాము. నెక్స్ట్, బిట్వీన్ హీటింగ్ సెక్షన్ అండ్ హోల్డింగ్ ట్యూబ్ ఆఫ్ HTST వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్. Here we can easily understand that heating section means the milk is already heated. అంటే మిల్క్ అనేవి హీట్ గానే ఉన్నాయి కాబట్టి మనం వామ్ ఆపరేటెడ్ క్లారిఫైర్ అనేది పెట్టుకుంటాము. క్రీమ్ సెపరేషన్ మెథడ్. Here we have listened that cream separation. What is cream? Means the milk fat is known as a cream. పాలల్లో ఉండే మీగడని మనం క్రీమ్ అంటాము. క్రీమ్ సెపరేషన్ అనేది చేస్తాము. పాలల్లో నుంచి మీగడను తీసివేసే పద్ధతినే మనం క్రీమ్ సెపరేషన్ అంటాము. మెథడ్స్. ప్రిన్సిపల్. The basic principle of cream separation, whether by gravity or a centrifugal method, is based on the fact that milk fat is lighter than the skim milk portion. At 16 degrees Celsius or 60 Fahrenheit, the average density of milk fat is 0.93 and skim milk is 1.036. Hence, when milk, which may be considered to be a mixture of fat as a cream and skim milk, is subjected to either gravity or a centrifugal force, the two components versus cream and skim milk, by a virtue of their differing densities, stratify or separate from one another. Here, the basic principle of cream separation is by gravity method or a centrifugal method. అంటే ఈజీగా మనము గ్రావిటీ మెథడ్ ద్వారా, గ్రావిటీ పద్ధతి ద్వారా కానీ సెంట్రిఫ్యూగల్ పద్ధతి ద్వారా కానీ మనం క్రీమ్ సెపరేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా అయినా లేదంటే అపకేంద్ర శక్తి ద్వారా మనం పాలల్లో ఉన్నటువంటి మీగడని లేదా క్రీమ్ని ఈజీగా సపరేట్ చేసుకోగలుగుతాము. ఇక్కడ ఆలోచించాల్సింది లేదా చూడాల్సింది ఏంటి అంటే మిల్క్ యొక్క ఫ్యాట్, అంటే మీగడ ఫ్యాట్ అనేది లైట్ వెయిట్ గా ఉంటుంది, బరువు అనేది తక్కువగా ఉంటుంది. అలాగే స్కిమ్ మిల్క్ అనేది బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఇలా ఉండడం వలన మనం గ్రావిటీ మెథడ్ కానీ సెంట్రిఫ్యూగ్ మెథడ్ కానీ యూజ్ చేస్తున్నాము. అంటే అపకేంద్ర శక్తి కానీ భూమి యొక్క ఆకర్షణ శక్తి కానీ యూజ్ చేసి క్రీమ్ అనేది సపరేట్ చేసుకోగలుగుతున్నాము. అలాగే 16 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్యాట్ యొక్క డెన్సిటీ ఎంత ఉంటుందంటే 0.93 అండ్ అలాగే స్కిమ్ మిల్క్ యొక్క డెన్సిటీ వచ్చేసి 1.036. అంటే స్కిమ్ మిల్క్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంది, అలాగే ఫ్యాట్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంది. సో మనం గ్రావిటీ పద్ధతి ద్వారా లేదంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఈజీగా క్రీమ్ ని సపరేట్ చేసుకోవచ్చు, ఫ్యాట్ ని సపరేట్ చేసుకోవచ్చు మిల్క్ నుండి. ఈ డెన్సిటీ బేస్ చేసుకొనే మనం క్రీమ్ సెపరేషన్ అనేది చేస్తున్నాము. మెథడ్స్. Principally, there are two methods: gravity method and centrifugal method.
ఇక్కడ మనం చూసినట్లయితే క్రీమ్ సెపరేషన్ కి రెండు రకాలైనటువంటి మెథడ్స్ యూస్ చేస్తున్నారు. ఒకటి గ్రావిటీ మెథడ్, ఇంకొకటి సెంట్రిఫ్యూగల్ మెథడ్. Gravity method. In gravitational field or earth, a fat globule in milk is subjected to the gravitational force. Since the density of the globular is lower than the surrounding of the medium, it rises to the surface. The rate in rising of fat particles is given by Stokes' law. Stokes' law. V is equals to 2g by 9 into ds minus df into r square by n. ఇక్కడ చూసినట్లయితే గ్రావిటీ మెథడ్, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమిలో ఉంటుంది, భూమి యొక్క ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. పాలు ఎప్పుడైతే భూమి యొక్క ఆకర్షణ శక్తిని పొందుతాయో అప్పుడు పాలల్లో ఉన్నటువంటి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేవి పైకి వెళ్ళిపోతాయి. అలాగే స్కిమ్ మిల్క్ అనేవి కిందికి ఉండిపోతుంది. ఎందుకు అనంటే డెన్సిటీ డిఫరెన్స్ ఉండడం వల్ల. హియర్ వీ క్యాన్ సీ ద ఫోర్స్ ఇన్ ద మిల్క్. Which force? The gravitational force has been seen in the milk, and due to the density differences the fat globule is raised up and the skim milk is settled down. Here we can see the Stokes' law. Now centrifugal method. Principle. When milk enters rapidly revolving bowl of the cream separator, it is immediately subjected to a tremendous centrifugal force, which is 3000 to 6000 times greater than the gravitational force. While both the fat and skim milk is subjected to the centrifugal force, the difference in the density affects the heavier portion, that is skim milk, more intensely than the lighter portion, that is cream. Thereby skim milk is forced to the periphery while the fat portion moves towards the center. The skim milk and cream both from vertical walls within bowl and are separated by a being led through separate outlets. The cream outlet is higher level than skim milk outlet, both being near the axis of rotation. Centrifugal method. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ మెథడ్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూస్ చేసుకొని మనం క్రీమ్ సపరేషన్ అనేది చేస్తున్నాము. అంటే అపకేంద్ర శక్తిని ఉపయోగించుకొని మనం క్రీమ్ అనేది సపరేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే పాలు అపకేంద్ర శక్తికి గురవుతాయో అప్పుడు క్రీమ్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేసి 3000 to 6000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. దేనికంటే? గ్రావిటీ మెథడ్ కంటే. అంటే 3000 నుంచి 6000 యొక్క అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ శక్తి కంటే. ఎప్పుడైతే స్కిమ్ మిల్క్ మరియు ఫ్యాట్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి గురవుతాయో అప్పుడు దానిలో ఉన్నటువంటి డెన్సిటీ డిఫరెంట్ గా ఉండడం వలన డిస్క్ లో లేదా రొటేటింగ్ బౌల్లో ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తాయి అన్నమాట. స్కిమ్ మిల్క్ వచ్చేసి ఫెరీకి వెళ్ళిపోతాయి, అంటే డిస్క్ యొక్క కార్నర్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అలాగే క్రీమ్ వచ్చేసి సెంటర్ ప్లేస్ లో మిడిల్లోనే ఉండిపోతుంది. ఇలా జరగడం వలన మనకి క్రీమ్ సెపరేషన్ అనేది జరుగుతుంది. అలాగే వర్టికల్ గా సపరేట్ అవ్వడం వలన క్రీమ్ మరియు స్కిమ్ మిల్క్ అనేవి బయటకు వస్తాయి. క్రీమ్ వచ్చేసి పైన పార్ట్ నుంచి వస్తుంది, అలాగే స్కిమ్ మిల్క్ వచ్చేసి కింది పార్ట్ నుంచి వస్తుంది. ఏ ఎక్విప్మెంట్ అయితే మనం తీసుకుంటామో దానిలో 2 అవుట్లెట్స్ ఉంటాయి. ఆ అవుట్లెట్ లో హయ్యర్ పొజిషన్ వచ్చేసి క్రీమ్ కు ఉంటుంది, ఇంకొక అవుట్లెట్ లోవర్ పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ వచ్చేసి స్కిమ్ మిల్క్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టోక్స్ లా ఆఫ్ క్రీమ్ సెపరేషన్, దట్ ఈస్ V is equals to r square ds minus df by n into nr square into r into k. Now we will see the difference between gravity and centrifugal methods. Difference చూసినట్లయితే గ్రావిటీ మెథడ్ కి సెంట్రిఫ్యూగల్ మెథడ్ కి డిఫరెన్స్ చూసినట్లయితే పర్టికులర్స్ గ్రావిటీ మెథడ్ అండ్ సెంట్రిఫ్యూగల్ మెథడ్. పర్టికులర్స్ లో నేచర్ ఆఫ్ కాసింగ్ ఆఫ్ సెపరేషన్. ఈ క్రీమ్ సెపరేషన్ అనేది దేని వలన జరిగింది? గ్రావిటీ మెథడ్ లో దేని వలన జరిగింది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వలన జరిగింది.
సెంట్రిఫ్యూగల్ మెథడ్ లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండడం వలన జరిగింది. స్పీడ్ ఆఫ్ సెపరేషన్ ఎక్స్ట్రీమ్లీ స్లో అండ్ పర్టికులర్లీ ఇన్స్టాంటేనియస్. స్పీడ్ ఆఫ్ సెపరేషన్ అంటే పాలల్లో ఉన్నటువంటి మీగడ ఏ స్పీడ్ తో సపరేట్ అయ్యింది. గ్రావిటీ మెథడ్ లో స్లోగా జరుగుతుంది, అలాగే సెంట్రిఫ్యూగల్ మెథడ్ లో తొందరగా జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఉపయోగించే పద్ధతి లేదా దాన్ని ఉపయోగించే ఎక్విప్మెంట్ స్పీడ్ గా రన్ అవుతుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ మెథడ్ అనేది త్వరగా అయిపోతుంది. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ స్కిమ్ మిల్క్ పార్టికల్స్. డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అంటే దాని యొక్క మూమెంట్ స్కిమ్ మిల్క్ ది మరియు ఫ్యాట్ ది పాలల్లో ఎటు వెళ్తుంది అనేసి. గ్రావిటేషనల్ మెథడ్ లో పైనకి వెళ్ళిపోతుంది ఫ్యాట్ అనేది, స్కిమ్ మిల్క్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అంటే వెర్టికల్ గా పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అన్నమాట. అలాగే సెంట్రిఫ్యూగల్ మెథడ్ లో ఇప్పుడు డిస్క్ అనేది తిరుగుతుంది కదా, ఎలా తిరుగుతుంది? హారిజాంటల్ గా తిరుగుతుంది. పార్టికల్స్ అనేవి కూడా హారిజాంటల్ పద్ధతిలో వెళ్ళిపోతాయి. సో హారిజాంటల్. నెక్స్ట్, బ్యాక్టీరియాలజికల్ క్వాలిటీ ఆఫ్ స్కిమ్ మిల్క్ అంటే బ్యాక్టీరియాలజికల్ క్వాలిటీ, దానిలో బ్యాక్టీరియా కంటెంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. గ్రావిటీ మెథడ్ లో బ్యాక్టీరియాలజికల్ క్వాలిటీ వచ్చేసి లో. ఎందుకు అని అంటే గ్రావిటీ మెథడ్ చెయ్యాలి అంటే ఒక 2 to 3 hours అనేవి మిల్క్ అదే ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి. అప్పుడు దానిలో ఉన్న స్కిమ్ మిల్క్ అనేది పాడవుతుంది. సెంట్రిఫ్యూగల్ మెథడ్ లో ఇన్స్టాంటేనియస్ గా జరుగుతుంది కాబట్టి దాంట్లో ఉన్న స్కిమ్ మిల్క్ అనేది పాడవ్వదు. అంటే బ్యాక్టీరియాలజికల్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, సూపర్ అనేసి అర్థం. నెక్స్ట్, ఫ్యాట్ పర్సెంటేజ్ ఆఫ్ క్రీమ్. గ్రావిటీ మెథడ్ ద్వారా మనం 10 to 25% ఆఫ్ ఫ్యాట్ ని రికవరీ చేసుకోవచ్చు. సెంట్రిఫ్యూగల్ మెథడ్ ద్వారా 18 to 85% అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్కిమ్ మిల్క్ ఫ్యాట్ పర్సెంటేజ్. గ్రావిటీ మెథడ్ లో స్కిమ్ మిల్క్ యొక్క ఫ్యాట్ పర్సెంటేజెస్ వచ్చేసి 0.2 లేదా దానికంటే ఎక్కువ. అదే సెంట్రిఫ్యూగల్ మెథడ్ వచ్చేసి 0.1 లేదా దానికంటే తక్కువ. స్కేల్ ఆఫ్ ఆపరేషన్ అంటే మనం దగ్గర ఉన్న మిల్క్ ఎంత క్వాంటిటీ ఉన్నాయి, మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేమా. క్రీమ్ సెపరేషన్ ఒకవేళ మనం గ్రావిటీ మెథడ్ ద్వారా చేస్తే మన దగ్గర ఉన్న మిల్క్ తక్కువగా ఉండాలి అన్నమాట. అంటే 50 liters కంటే తక్కువగా ఉంటే ఈజీగా మనం గ్రావిటీ మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే అది టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది, టైం ఎక్కువగా తీసుకుంటుంది, అలాగే స్కిమ్ మిల్క్ అనేది పాడవుతుంది కాబట్టి. సో మిల్క్ తక్కువగా ఉన్న ఏరియాస్ లోనే గ్రావిటీ మెథడ్ అనేది వాడతారు. మిల్క్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో లేదా మిల్క్ ఎక్కువగా ప్రొక్యూర్ చేసుకున్నటువంటి ఏరియాస్ లో సెంట్రిఫ్యూగల్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఫ్యాట్ పర్సెంటేజ్ రికవర్డ్ ఇన్ ద క్రీమ్ నాట్ మోర్ దాన్ 99 to 99.5%. క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 90%, దేనిలో గ్రావిటీ మెథడ్ లో. అలాగే 99 to 95% సెంట్రిఫ్యూగల్ మెథడ్ లో. Here you can see the cream separator and the parts of the cream separator. Here we have seen there are 2 types of screw. One is skim milk screw and the another one is cream screw. ఇక్కడ చూసినట్లయితే 2 రకాలైనటువంటి స్క్రూస్ ఉన్నాయి ఒక ఎక్విప్మెంట్ కి. క్రీమ్ సెపరేటర్ కి ఒకటి స్కిమ్ మిల్క్ స్క్రూ మరియు ఇంకొకటి క్రీమ్ స్క్రూ. ఎప్పుడైతే క్రీమ్ స్క్రూని ఇన్సైడ్ కి లోపలికి తిప్పినట్లయితే, ఎక్విప్మెంట్ కి లోపలికి తిప్పినట్లయితే దానిలో క్రీమ్ యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. స్కిమ్ మిల్క్ యొక్క స్క్రూ అప్పుడు మనం అవుట్ సైడ్ కి బయటకి తిప్పుకోవాలి. అలాగే స్కిమ్ మిల్క్ యొక్క స్క్రూని ఇన్సైడ్ కి తిప్పేసి క్రీమ్ యొక్క స్క్రూని అవుట్ సైడ్ కి తిప్పినట్లయితే దానిలో స్కిమ్ మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. వాల్యూమ్ ప్రకారంగా మనం క్రీమ్ మరియు స్కిమ్ మిల్క్ యొక్క రేషియో చూసినట్లయితే 90:10 ఉంటుంది. స్క్రూస్ యొక్క పొజిషన్ మారడం వలన దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 2 types ఆఫ్ స్క్రూస్ ఉన్నాయి. కొన్ని అంటే ప్రజెంట్ డెవలప్డ్ కండిషన్స్ క్రీమ్ సెపరేటర్స్ చూస్తే ఒకటే స్క్రూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యాట్ ఇన్
milk. Fat percentage in milk. The higher the fat percentage in the milk, the higher the fat percentage in the cream and vice versa. మనం చూసినట్లయితే ఫ్యాట్ పర్సెంటేజ్, మిల్క్ యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్, బఫెలో మిల్క్ యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 6 to 7 మధ్యలో ఉంటుంది. ఆ 6 to 7 మధ్యలో ఉన్న మిల్క్ నే మనం క్రీమ్ సపరేట్ చేసుకుంటాం అన్నమాట. సో 6 to 7% ఉన్న మిల్క్ ని క్రీమ్ సపరేట్ చేసుకున్నట్లయితే క్రీమ్ యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటే దాన్ని క్రీమ్ సపరేట్ చేసుకున్నట్లయితే క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. స్పీడ్ ఆఫ్ ద బౌల్. The higher the speed of the bowl, the higher the fat percentage in the cream and lower the speed, the higher the fat loss in the skim milk. The higher the speed, the greater will be the centrifugal force and more rapidly will the skim milk leave the speed of the bowl. The higher the speed of the bowl, the higher the fat percentage in cream and the lower the speed, the higher fat loss in the skim milk. The higher the speed, the greater will be the centrifugal force and more rapidly will the skim milk leave the bowl. Here we can see higher bowl speed means it is a rotating bowl. ఇక్కడ చూసినట్లయితే హయ్యర్ బౌల్ స్పీడ్ అని ఉంది, అది రొటేటింగ్ బౌల్ అని అర్థం. ఆ రొటేటింగ్ బౌల్ అనేది హై స్పీడ్ గా తిరిగినట్లయితే క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడం వలన స్కిమ్ మిల్క్ అనేది ఈజీగా ఎస్కేప్ అవుతుంది, త్వరగా వెళ్ళిపోతుంది. దాని వలన క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. The rate of milk flow. The higher the rate of milk flow, the lower the fat percentage in the cream and the higher fat losses in skim milk, vice versa. Here you can see the feed means the feed which you give means milk. ఇక్కడ మనం చూసినట్లయితే ఫీడ్ అనేసి ఉంది. ఇక్కడ మిల్క్ ని ఇన్లెట్ గా ఇస్తాము. ఒకవేళ కనుక దాని ఫ్లో అనేది హై స్పీడ్ గా ఉన్నట్లయితే క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ కనుక దాని ఫ్లో అనేది స్లోగా ఉన్నట్లయితే, కాన్స్టాంట్ గా మెయింటైన్ చేసినట్లయితే క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. Temperature of the milk. We will see the temperature of milk means if you maintain the accurate temperature in the milk, then you can get the accurate fat percentage in the cream. If you change అంటే మనం గనక టెంపరేచర్ మిల్క్ యొక్క టెంపరేచర్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసినట్లయితే దానిలో ఫ్యాట్ పర్సెంటేజ్, క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అక్యురేట్ టెంపరేచర్ ఎంత అంటే 40 డిగ్రీ సెల్సియస్. మనం 40 డిగ్రీ సెల్సియస్ ఉన్న మిల్క్ ని క్రీమ్ సపరేట్ చేసుకున్నట్లయితే దాని క్రీమ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. మెకానికల్ కండిషన్స్ ఆఫ్ ఎ సెపరేటర్. Unsatisfactory mechanical condition of a separator causes the great fat loss in the skim milk. Means మనం ఒక ఎక్విప్మెంట్ ని యూజ్ చేసుకొని ఒక ఎక్విప్మెంట్ ద్వారా మనం క్రీమ్ అనేది సపరేట్ చేస్తున్నాము. సో ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ మెషిన్ కానీ సరిగ్గా పనిచేయకపోతే లేదా కండిషన్ లో లేకపోతే మనం క్రీమ్ సపరేషన్ అనేది సరిగ్గా చేసుకోలేము. Now milk standardization. Definition. Standardization of a milk refers to the adjustment that is either raising or lowering of fat and solid non-fat percentage of milk to a desired value so as to confirm the legal or other requirements prescribed. We have completed our filtration and cream separation topic.